మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. గడువు కంటే ముందే నక్సలిజం అంతం. లొంగిపోయినా వారికి రెడ్ కార్పెట్ పరిచి స్వాగతిస్తాం. అభివృద్ధి లేకే ఉద్యమం పుట్టిందనడం అవాస్తవం. హింసనే ఆయుధంగా మార్చుకున్న సిద్ధాంతంతో నక్సలిజం పుట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇదాని మీద ఉన్నటువంటి ఒక పట్టు, దీని మీద జులిపిస్తున్నటువంటి మీ బలగం, మిగతా మీరు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రజలకు చేసే సేవ కావచ్చు, వాటి మీద కూడా డెడ్ లైన్ పెట్టొచ్చు కదా. ఏమన్నంటే ఇక నక్సలిజం గురించి వాళ్ళు మాట్లాడొద్దు, ఇక పురాతనాల్లో ఇక రాబోయే రోజుల్లో అప్పుడు నక్సలిజం అనేటిదట ఉండేదట అనే మాట్లాడుకునే విధంగా చేస్తాము అనే మాటలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ పేద ప్రజలకు ఏం కావాలి? నిత్యావసరంగా అంటే వాళ్ళు తినడానికి తిండి, ఉండడానికి గూడు, చదువుకోవడానికి మంచి స్కూలు, వైద్యానికి సంబంధించి ఒక హాస్పిటలు, ఇవి లేని పోవడానికి సరిగ్గా రోడ్లు, ఇవన్నీ చేస్తాము ఈ టైం కల్లా, మేము దిగిపోయే లోపు, వచ్చే సంవత్సరం లోపు అనే మాట లేదు. ఏమనంటే భారతదేశం అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం, భారతదేశం ముందుకు సాగుతుంది, భారతదేశంలో నిరక్షరాస్యత తగ్గుతుంది అనే మాటలు వినడానికి, చెప్పుకోవడానికి పనికొస్తున్నాయి తప్పితే ఎలాంటి మార్పు మీ వల్ల లేదు. హోంశాఖ మంత్రి గారు మీతోటి ఏమీ అది కాదు. ఏమన్నా అంటే ఇక మార్చి 31 డెడ్లైన్ కంటే ముందే నక్సలిజం అంతమవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం రాయ్పూర్లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్పై ఉన్న ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం మాట్లాడారు. భద్రతా వ్యూహాలు, మౌలిక వసతుల కల్పన, మావోయిస్టులకు నిధులు అందకుండా చేయడం వంటి చర్యలు లెఫ్ట్ వింగ్ ఉగ్రవాదంపై పోరులో అద్భుత ఫలితాలను ఇచ్చాయన్నారు. అభివృద్ధి లేకే నక్సలిజం పుట్టిందనే వాదన అవాస్తవంతో పాటు ప్రమాదకరం కూడా అన్నారు. నిజంగా మరి అభివృద్ధి లేక ఈ జనాలను పెత్తందారి వ్యవస్థలో దోసుకోవడము, అలాగే భూ ఆక్రమణలు, అదేవిధంగా కుల వివక్ష, అదేవిధంగా దొరల పెత్తందరి వ్యవస్థ, అధిక వడ్డీ నిర్మూలన, అధిక వడ్డీలు ఎక్కువ ఉండేపటికే ఇవన్నీ కారణాలు ఉంటేనే కదా అప్పుడు మావో అనేది పుట్టింది. మావో తన సొంత కోసం చేసుకున్న దాఖలాలు ఇక్కడ లేవు. ఈ ప్రజల కోసం నిత్యం పోరాడి గెలిచి అసలు బాచి ఓడిపోయిన మావో తన ఇంటికి, తన కుటుంబానికి, తనను కన్న తల్లిదండ్రులకు, తన తోబుట్టువులకు తన కోసం ఏమన్నా చేసుకున్నాడా? ఈ పేద ప్రజల వర్గాల తరపు నుండి ఈ ప్రజల కోసం నిత్యం ఓ పూట కలో గంజో కలిగింది తాగుకుంటా, తినుకుంటా, ఉపవాసం ఉండుకుంటా పస్తులుండి ఈ ప్రజల కోసం తన ప్రాణాన్ని గడ్డి పోచలెక్క వదిలేసిన మావో గురించి నువ్వు ఓన్లీ హతమార్చడానికే మావోలుగా మారిర్రు, ఆయుధాన్ని పట్టిర్రు అని మాట్లాడము అది పద్ధతి కాదు. అన్నమే తింటున్నాం కదా అందరము. అంటే నువ్వు ఇప్పుడే పుట్టినవా ఏమన్నా? కాదు కదా. అప్పుడున్నటువంటి పరిస్థితులేంది, గ్రామాలలో అప్పుడున్నటువంటి పరిస్థితులేంది, పట్టణ మార్గాలలో ఎంతమంది ఉండేవారు? ఒక్కసారి నిమరేసుకో. ఏ లబ్ధి కోసం ఇవి మాట్లాడుతున్నావు అది సరైన పద్ధతి కాదు. కానీ ఎప్పటికీ మావో హీరోనే. ఈ ప్రజాస్వామ్యం, ఈ ప్రజలు, ఈ వ్యవస్థ అంతా బతుకున్నన్ని రోజులు మావో హీరో. ఇప్పుడు మౌలిక వసతులు అందితే రోడ్డు మార్గాలు, మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో చేయండి, ప్రజలకు మేలు చేయండి. మావో కొట్లాడింది కూడా ఈ ప్రజలకు అందరికీ సమన్యాయం జరగాలని. మావో నక్సలిస్ట్గా మారి ఎవరినో చంపడానికి అన్న మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి.